నేను ఆల్రెడీ చెప్పాను సార్, నేను అదే చెప్పినా. నేను సబ్జెక్ట్ తీసుకున్నా, ఆయన చెప్పిన పాయింట్ల మీద నేను వివరణ ఇచ్చిన. ఆయన సంబోధన దాని గురించి ఏం చెప్తాం, ఆయన చదువు సంస్కారానికి వదిలేయాలి, ఆయన విజ్ఞతకే వదలాలి. ఇంతకుముందు నాకు మా ఎమ్మెల్యే కూడా ఒక పేరు పెట్టాడు, అదే ఒక గొప్ప అనుకుంటారా ఎట్లా? ఇప్పుడు వాళ్ళకన్నా చిన్నవాళ్ళం వయసులో, వాళ్ళు ఒక మాట అంటే మేము రెండు మాటలు అంటాం, అంతే కదా. కానీ పెద్దల మీద గౌరవం, మాకు భాష నాకు కాదు, ఇంకా కొత్త కొత్త పదాలు తర్వాత వచ్చినాయి, మేము అనడానికి ఎన్ని వాడలేము. లేదు మా నెల్లూరు లేదు అంటాడని ఈయన ఒకటి పెట్టాడు, నేను తిరిగి ఏం చెప్పలా. అలాగే చంద్రబాబు గారు కూడా ఆయన చెప్పిన పాయింట్ల మీద నేను వివరణిస్తున్నాను. ఆయన అన్న పదం అదే, ఆయన విజ్ఞప్తిగా వదిలేస్తున్నాను, ఆయన సంస్కారంతో వదులుతున్నాను అంటే పక్కన వాళ్ళు ఏదైనా ఇచ్చినప్పుడు తెలియాలి, చూసుకోవాలి, మాట్లాడేటప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనేది కొంచెం ఏదో ఉంటుందిలేండి, కొంచెం క్లియర్లు ఉంటాయి ఫ్యామిలీలో. డీటెయిల్స్ మీకు చెప్పకూడదు, కానీ మేము అనకూడదు, వయసు రీత్యా కొన్ని వదిలేస్తాం. ఎలక్షన్స్కి 6 నెలల ముందర 1000 రూపాయలు ఉన్న పెన్షన్ని మా ప్రభుత్వం వస్తే 2000 చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, 2 నెలల ముందర అది మేము చేసేస్తామని చెప్పి దాన్ని పాస్ చేసి 1 నెలకు ఇచ్చాడు. వీటికి 2000 1 నెలకు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే స్పందించి 2000 3000 చేస్తాము, పెంచుకుంటూ పోతూ అని అన్నారు. కానీ పెంచుకుంటూ పోతాం అనేది ఎవరికి వినబడలేదు, మైండ్ గ్రహించలేదు. మొదటి అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మొట్టమొదటి అసెంబ్లీలో తెలుగుదేశం లేచి గొడవ పెట్టారు, ఏది 2000 3000 చేస్తారో ఏది, వీడియో వేసి చూపించారు. 2000 విడతల వారీగా పెంచుకుంటూ పోతాము అని. ఈ సంవత్సరం 3000 అయింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఆయన చెప్పిన మాటలు, ఆయన ఇచ్చిన హామీల గురించి మాట్లాడమనండి. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి, ఇంకో 2 నెలల ఎలక్షన్స్, 3 నెలల్లో ఉంది. మేము ఇచ్చిన హామీలు ఇంత నిలబెట్టుకున్నామని ధైర్యంగా మేము ప్రజల దగ్గరికి పోతున్నాము. లేదు మీరు నిలబెట్టుకోలేదు అని ప్రజలు నిర్ణయిస్తారు, బటన్ నొక్కుతారు. 2 సంవత్సరాల క్రితమే చెప్పారు, మీరు ఇంటింటికి వెళ్ళండి, ఎమ్మెల్యేలు అందరికీ చెప్పాడు, ఇన్ఛార్జీలు చెప్పాడు, ఇంటింటికి వెళ్ళి మనం చేసిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. ఇంకా తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్దమన్నాడు. మేం కాదు, మమ్మల్ని వదిలేసేయండి. సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే పబ్లిక్ మీటింగ్లో నేను కానీ మీకు మంచి చేస్తుంటే, మేలు చేస్తుంటే తిరిగి మాకు ఓటేయండి అని చెప్పాడు. ఎవరికన్నా ధైర్యం ఉంటుందండి చెప్పడానికి? కాకుండా చేసినవి కూడా చాలా ఉన్నాయి. ఈ ప్రభుత్వం ప్రశ్నిస్తుంది, ప్రజలే నిర్ణయించేది. వాళ్ళే రేపు ఎవరు కూర్చోబెడతారు? ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారిన అబద్ధాలు చెప్పి రుణమాఫీ ఏమైందండి? రుణమాఫీ ఇస్తా అన్నాడు ఆయన, ఇచ్చాడా? దాని గురించి చెప్పాలండి. ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, కొడుక్కిచ్చుకున్నాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు సృష్టించి ఇచ్చింది? సచివాలయ సిబ్బంది అనే దాని కింద స్కిల్ డెవలప్మెంట్ అన్నారు, కోర్టులో నడుస్తుంది.
దాని మీద సబ్జూడిస్ అంటారు, డీటెయిల్స్ మనకెళ్ళా. కానీ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్న వ్యక్తిగా ఆ రోజు ఏం జరిగిందో మేము కూడా ఒక బాధ్యత. ఏ విధంగా మాట్లాడారు, ఏ విధంగా సెలెక్ట్ చేశారు, ఏమి ఇచ్చారు అనే దానికి మాకు తెలుసు, మాకు ఉంది ఇన్ఫర్మేషన్. డెవలప్మెంట్లో భాగంగానే మన రామనారాయణ గారు ఆయన మాటల్లో ఒకటి వచ్చింది, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఆయన ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ పెట్టమన్నారంట, ప్రభుత్వం నిరాకరించింది. ప్రభుత్వం 5 ఎకరాలు ఐడెంటిఫై చేసి పెట్టమంది. మామూలుగా అది రెవెన్యూ వాళ్ళ పరిధిలో ఉంటుంది, కలెక్టర్ చెప్తారు. ఆ రోజు వెంకటగిరిలో పెట్టమని నేను కూడా అడిగిన, ఎందుకంటే మేకపాటి గౌతమ్ రెడ్డి మంత్రిగా ఉంటాడు, నాకు సన్నిహితులు, నాకు చాలా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్. క్రెడిట్ ఆయన తీసుకుంటున్నాడు, అది జరిగేది. నేను కోరేది మా ప్రజలు మంచి, అది ఎవరికి క్రెడిట్ ఇచ్చిందా కాదు. వెంకటగిరికి వచ్చింది, ఇప్పుడు చెప్పాలంటే చెప్పినట్టు ఏమేమి వచ్చినాయో ఇవన్నీ ఏకర పెట్టాల్సిన అవసరం లేదు. 5 ఎకరాల స్థలం ఐడెంటిఫై చేసి పెట్టమన్నారు. ఇదే జగనన్న కాలనీ ముందరున్న, ఇప్పుడు నువ్వు ఏదైతే దొంగతనంగా సొంత లాభానికి సొంతంగా అమ్ముకోవాలని చూసావే, ఆ 5 ఎకరాలు ఇప్పుడు చూపించలేదు. ఈ 5 ఎకరాలుగా చూపించింది ఆయన.